గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం. 10లో 86.69% ఉత్తీర్ణత. దేశీయ విమానాల్లో ఒక్క రోజులో 4.71 లక్షల మంది ప్రయాణం. 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి. అత్యాచార బాధిత బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు. బెంగాల్ పాఠశాలల్లో 25,000 నియామకాలు రద్దు. కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి. ఎయిమ్స్కు ఢిల్లీ కోర్టు ఆదేశం. ఇక భారతీయులకు బహుళ ప్రవేశ దీర్ఘకాల షెంజన్ వీసా. ఉడుకుతున్న రాష్ట్రం, కొనసాగుతున్న వడగాల్పులు. ప్రియురాలి కోసం చోరీలు. ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. నడుము చుట్టూ నలుపు చారిక తగ్గేదెలా? హాయ్ ఫ్రెండ్స్, మనది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు వార్తలను చూద్దాం. వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్ తదితర ప్రముఖులు అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 66 పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో అందరికంటే ముందుగా వెంకయ్య నాయుడికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందించారు. వెంకయ్య నాయుడికి గౌరవ సూచకంగా రాష్ట్రపతి తాను నిలుచునే వేదిక నుంచి ముందుకు వచ్చి ఆయనకు అవార్డును అందజేశారు. 10లో 86.69% ఉత్తీర్ణత. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మంచి ఫలితాలు సాధించారు. బాలికలు 2,69,307, బాలురు 2,65,267 మంది పాస్ అయ్యారు. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 14.43% పెరిగిన కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19% తగ్గింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డితో కలిసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో సోమవారం విడుదల చేశారు. మార్కుల జాబితాలను 4 రోజుల్లో ఆన్లైన్లో ఉంచనున్నారు. పాఠశాలలు విద్యార్థుల ర్యాంకులను ప్రకటించకూడదని, అందుకోసమే తాము మార్కులు వెల్లడించలేదని స్పష్టం చేశారు. దేశీయ విమానాల్లో ఒక్క రోజులో 4.71 లక్షల మంది ప్రయాణం. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్టాలకు చేరింది. ఈ నెల 21న దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. మొత్తం 6,128 విమాన సర్వీసులు వీరిని చేరవేశాయని పౌర విమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి. కోవిడ్కు ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగటు 3,98,5
579తో పోలిస్తే ఇది 14% ఎక్కువ. ఇంతకు ముందు 2023 ఏప్రిల్ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారు. భారత దేశీయ విమానయాన రంగం రోజు కొత్త గరిష్టాలకు చేరుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి. అత్యాచార బాధిత బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. బాధితురాలి పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ అధికరణం 142 ద్వారా లభించిన విస్తృత అధికారాలను ఉపయోగించుకుని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురై గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని ఈ నెల ఆరంభంలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం గర్భవిచ్ఛిత్తికి నిరాకరించింది. బాధితురాలి గర్భంలోని పిండం ఎదుగుదల చివరి త్రైమాసికంలో ఉన్నందున అబార్షన్కు అనుమతించలేమంటూ పిటిషన్ను ఈ నెల 4న కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గత వారం ముంబైలోని ఆసుపత్రి వైద్య మండలి నివేదికకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం ఆదేశించింది. ఈ సమయంలో అబార్షన్ వల్ల కొంత ప్రమాదం ఉన్నప్పటికీ కాన్పు తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే ఇది ఎక్కువ కాదు. బాలిక అభీష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించడం వల్ల ఆమెపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఆసుపత్రి వైద్య మండలి నివేదించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం అనుమతిచ్చింది. బెంగాల్ పాఠశాలల్లో 25,000 నియామకాలు రద్దు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన 25,000కు పైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 9 నుండి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్ సర్కార్ ఎస్ఎల్ఎస్టీ 2016 నిర్వహించింది. నాటి నోటిఫికేషన్లో మొత్తం 24,640 ఖాళీలను పేర్కొంది. 23 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ప్రభుత్వం చివరకు 25,753 మందికి ఉద్యోగాలిచ్చింది. ఈ నియామక ప్రక్రియలో అర్హుల జాబితాలో లేని వారికి, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన వారికి నియామక పత్రాలు ఇవ్వడం వంటి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన 350 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన డివిజన్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత నెల 20న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. నియామక ప్రక్రియలో అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సిబిఐని అందులో ఆదేశించింది. కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి. ఎయిమ్స్కు ఢిల్లీ కోర్టు ఆదేశం. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. తన వైద్యుడు సూచించిన ఆహార పట్టికకు భిన్నంగా
కేజ్రీవాల్ ఆహారం తీసుకున్నారని వ్యాఖ్యానించింది. తన భార్య సమక్షంలో తన వైద్యుడితో సంప్రదించేందుకు వీడియో కాన్ఫరెన్స్లో అవకాశం ఇవ్వాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది. ఈ మేరకు సిబిఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. జైలులో తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు అనుమతించని కారణంగా తన షుగర్ స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తిహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ లేఖ రాశారు. అందులో మధుమేహం దృష్ట్యా రోజు ఇన్సులిన్ అడుగుతున్నట్లు స్పష్టం చేశారు. పైగా తన డయాబెటీస్ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని జైలు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు. ఇక భారతీయులకు బహుళ ప్రవేశ దీర్ఘకాల షెంజన్ వీసా. తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు 5 ఏళ్ల కాలపరిమితితో బహుళ ప్రవేశ షెంజన్ వీసా పొందొచ్చు. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను ఐరోపా కమిషన్ సరళీకరించింది. భారతీయులకు బహుళ ప్రవేశ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను ఐరోపా కమిషన్ ఆమోదించింది. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ప్రామాణిక నిబంధనల కంటే మరింత అనుకూలమైనవి అని ఈయూ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం గత 3 సంవత్సరాల్లో 2 వీసాలను పొంది చట్టబద్ధంగా వినియోగించిన భారతీయులకు దీర్ఘకాల బహుళ ప్రవేశ షెంజన్ వీసాలను 2 ఏళ్ల కాలపరిమితికి జారీ చేయవచ్చు. సాధారణంగా ఈ 2 ఏళ్ల వీసా తర్వాత సంబంధిత ప్రయాణికుడి పాస్పోర్ట్లో సరిపడినంత చెల్లుబాటు గడువు సమయం ఉన్నట్లయితే 5 ఏళ్ల వీసా జారీ చేస్తారు. ఈ వీసాల చెల్లుబాటు సమయంలో సంబంధిత వ్యక్తులు వీసా ఫ్రీ దేశాల జాతీయులతో సమానంగా ప్రయాణ హక్కులను పొందుతారు అని వివరించింది. ఉడుకుతున్న రాష్ట్రం, కొనసాగుతున్న వడగాల్పులు. ఉష్ణతాపంతో రాష్ట్రం ఉడికెత్తుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడై ఉష్ణ తీవ్రతను మరింత పెంచుతున్నాయి. సోమవారం పలుచోట్ల సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 65 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీశాయి. ఈరోజు 43 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 20 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 100 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రియురాలి కోసం చోరీలు. ప్రియురాలి కోసం ఓ ప్రియుడు ఇళ్లను కొల్లగొట్టి ఏకంగా 110 చోరీ కేసులతో రికార్డు సృష్టించాడు. చివరికి 3 అపార్ట్మెంట్లలో చోరీ చేసి నంద్యాల జిల్లా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కొన్ని రోజులుగా కొల్లగొట్టిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ఆవుల కిరణ్ కుమార్ కృష్ణా జిల్లా మైలవరం గ్రామ సమీపంలోనే తండా ప్రాంతానికి చెందిన దుగ్గిరాల రాణిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కిరణ్ కుమార్ చిన్నతనం నుంచి ఇళ్లలో చోరీలు చేయడంలో దిట్ట. ఈ క్రమంలో ప్రియురాలితో విలాసంగా జీవించేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న తేజ అపార్ట్మెంట్, శ్రీకృష్ణ ప్యారడైజ్, సాయి అపార్ట్మెంట్లలో గడిచిన 2 నెలలుగా వరుసగా చోరీలకు పాల్పడ్డాడు. శ్రావణి అనే మహిళ ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వరుసగా చోరీలు జరపడాన్ని ఛాలెంజ్గా తీసుకున్న జిల్లా పోలీసులు ఎస్పీ ఆదేశాలతో కిరణ్ కుమార్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఆటోనగర్ సమీపంలోని ఒక కారులో అనుమానాస్పదంగా యువకుడు పోలీసులకు తారసపడ్డారు. వారిలో అపార్ట్మెంట్లలో చోరీకి పాల్పడిన వ్యక్తి పోలికలు కలిగి ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో భాగంగా 7 కేసుల్లో చోరీ చేసిన 827 గ్రాముల బంగారు, 300 గ్రాముల వెండి ఆభరణాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం. మరో ధనాధన్ షోతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్లో 7వ విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లో 65 టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్థాన్ సీమర్ సందీప్ శర్మ ముంబైను దెబ్బకొట్టాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసి గెలిచింది. ముంబై బౌలర్ల భరతం పట్టి ఓపెనర్ యశస్వి జైస్వాల్ 60 బంతుల్లో 104 నాటౌట్ అజేయ శతకం సాధించి జట్టును గెలిపించాడు. నడుము చుట్టూ నలుపు చారిక తగ్గేదెలా? మహిళలు నాడ లేదా పురుషులు బెల్ట్ బిగుతుగా కట్టుకుంటుంటే ఆ ప్రదేశంలో నడుము చుట్టూ నల్లగా మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ నలుపును నివారించేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి. అవి ఏంటంటే, మరీ గట్టిగా లాగి లేదా బాగా బిగుతుగా కట్టుకోవడం కాకుండా సౌకర్యవంతంగా కట్టాలి. వీలైతే నడుము సైజుకు సరిగ్గా అమరేలా ఎలాస్టిక్ నాడాలు వాడటం మంచిది. అదే పనిగా కూర్చోవడం లేదా నిల్చుని ఉండడం నడుము చుట్టూ నలుపు మచ్చ పడడానికి దారితీస్తుంది. కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమే ఇందుకు కారణం. అందుకే గంటకు ఒకసారైనా కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. కాళ్ల కింద తలగడ పెట్టుకోవడం, పడక కంటే కాళ్ళు కాస్త పైకి ఉండేలా చూసుకోవడం వల్ల నడుము చుట్టూ ఉండే మరక తాలూకు నలుపు క్రమంగా తగ్గిపోవచ్చు. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల శరీరం నునుపుగా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హాజరు మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపునకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి సోమవారం ఓ ప్రకటనలో సూచించింది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలివ్వండి. హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూజర్ మాన్యువల్ విడుదల. రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తో అనుసంధానించడానికి కసరత్తు చేస్తున్నామని ఏబిడిఎం నోడల్ ఆఫీసర్ బివి రావు తెలిపారు. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ను మంగళగిరిలో సోమవారం ఆయన విడుదల చేశారు. కోహ్లీకి జరిమానా. కోల్కతాలో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50% కోత పడింది. ఇషాకు 3వ స్థానం. ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్ 3వ స్థానంలో నిలిచింది. హంపీకి 2వ స్థానం. క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి 7.5 పాయింట్లతో 2వ స్థానాన్ని దక్కించుకోగా వైశాలి 7.5 పాయింట్లతో 4వ స్థానాన్ని సంపాదించింది. మరిన్ని వార్తా విశేషాలతో
రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.